సంబంధాలు తెగిపోతున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామ ప్రజలు చిన్న వర్షం పడ్డా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి వెళ్లాలంటే లో లెవెల్ బ్రిడ్జి పై నుంచే వెళ్లాలి. చిన్న వర్షానికే లో లెవెల్ బ్రిడ్జి మునిగిపోయి రాకపోకలు స్తంభించిపోతున్నాయి. భారీ వర్షం పడితే 2-3 రోజుల వరకు రాకపోకలు నిలిచిపోతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తి ఆసుపత్రికి వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హై లెవెల్ వంతెన నిర్మిస్తామని ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేస్తున్నారే తప్ప ఎవరు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హై లెవెల్ వంతెన నిర్మించాలని కోరుతున్నారు. జన్నారం మండల్ రోటిగూడ గ్రామ పంచాయతీ మేము గత ఒక 10-15 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. విషయము మాకు ఇటుపక్క గోదావరి, ఇటుపక్క వాగు, అటు ఫారెస్ట్ నుంచి కొద్దిగా వాటర్ వచ్చినా కానీ మాకు స్కూల్ బస్సులు కానీ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఊర్లో ఎవరికైనా ఎమర్జెన్సీ అత్యవసరం ఏమన్నా ఆరోగ్యం బాగలేకున్నా, అంబులెన్స్ రావాలన్నా, ఆటోలో ప్రయాణం చేయాలన్నా, చిన్న వర్షం వచ్చిందంటే ఫస్ట్ ఒర్రె దాటి బయట పెట్టుకొని ఉంటేనే మేము హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి సార్. మాకు లాస్ట్ ఇయర్ కడెం ప్రాజెక్టు పొర్లిపారడం ద్వారా మా రోటిగూడ ముప్పు ప్రాంతం మాకు ఒక పక్క గోదావరి, ఒక పక్క వాగు, బ్యాక్ వాటర్ మొత్తం స్టోరేజ్ అయింది సార్. స్టోరేజ్ అయిపోయిన తర్వాత మేము అటు గోదావరి చింతగూడ వెళ్ళలేని పరిస్థితి, ఇటు తపాల్పూర్ వెళ్ళరాదు, ఇటు మహమ్మదాబాద్ వెళ్ళరాదు. మేము చాలా శిథిలావస్థలో ఉన్నాం సార్. నా పేరు ఉప్పు శ్రీనివాస్. మాకు గ్రామానికి ఒకటి బండూరు అనే బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి చిన్నపాటి వర్షానికి ఆ బ్రిడ్జి పై నుండి వాటర్ వెళ్తుంది. వెళ్ళే సందర్భంలో స్కూల్ పిల్లలు కానీ ఏమైనా బాగా ఎమర్జెన్సీ ఉన్న, సీరియస్గా ఉన్న హాస్పిటల్ వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతున్నాం. లాస్ట్ 2 సంవత్సరాల గత 2 సంవత్సరాల నుండి మాకు కడెం ప్రాజెక్టు నుండి గోదావరి ఉంటుంది. గోదావరికి వాటర్ రావడం వల్ల మా గ్రామం ముప్పు గ్రామంగా మారిపోతుంది. ఎటు వెళ్ళలేని స్థితిలో మా రోటిగూడ గ్రామం అనేది ఒక వారం రోజుల పాటు లాస్ట్ టైం 2 సంవత్సరాల నుండి వారం రోజుల పాటు అలానే ఉండిపోవడం జరిగింది. ఎటు వెళ్ళలేని ఇబ్బందుల వల్ల